హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఎయిర్ క్రాఫ్ట్ షో జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు హెలికాప్టర్స్ ని ఎగ్జిబిట్ చేశారు. ఎయిర్ షోలో విద్యార్థులు ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ పనితీరు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఇచ్చే ట్రైనింగ్ గురించి విద్యార్థులకు వివరించారు అధికారులు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ షో ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో వాడే హెలికాప్టర్స్ ప్రదర్శించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించారు అధికారులు. ఎయిర్ క్రాఫ్ట్ షోలో 15 స్కూల్స్ నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో యుద్ధ రంగంలో వాడిన 4 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ప్రదర్శనకు పెట్టారు. విద్యార్థులకు చూపించి వాటి పనితీరు గురించి వివరించారు. విద్యార్థులు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎయిర్ ఫోర్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు అకాడమీలో చేరాలనే ఉద్దేశంతో ఎయిర్ షో ఏర్పాటు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ షోలను మొదటిసారి చూశామని విద్యార్థులు సంతోషంగా చెప్పారు. తెలియని ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. నాకు ఇక్కడ ప్లేన్స్ గురించి, ఎయిర్ క్రాఫ్ట్స్ అంతా చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా తెలిసింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ట్రిప్. అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఏమేం వాడతాయి, ఎంత వెయిట్ ఉంటుంది అన్నిటి గురించి బాగా చెప్పారు. ఇక్కడ చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, దాని స్పెషాలిటీస్ గురించి, వాటి ట్రైనింగ్స్ గురించి వీళ్ళు ట్రైనింగ్స్ ఎలా చేస్తారో వాటి గురించి చెప్తున్నారు. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఫ్లడ్స్ టైంకి అలా ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి గురించి, దాని వెయిట్ గురించి, దాని ఫ్యూల్ గురించి, వాటి గురించి చెప్తారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినాను. ఇంకా వచ్చినాక అంతా ఫైర్ ఎక్స్టింగ్యూషర్, ఇంకా శాటిలైట్స్ ఎట్లా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి, అదంతా నేర్చుకున్నాను. అంతా చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎయిర్ క్రాఫ్ట్స్ ను చూసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనిపిస్తుందని చెప్పారు విద్యార్థులు. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న ఇక్కడి వాతావరణం బాగా నచ్చిందన్నారు. ఇక్కడ రాగానే చాలా ప్లేన్స్ కోసం తెలుసుకున్నాను. హెలికాప్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, మళ్ళీ ర్యాంక్స్ కోసం తెలుసుకున్నాను. ఎన్ని ఇయర్స్ తర్వాత ఫైటర్ ఏరోప్లేన్ ఎగరడానికి ఛాన్స్ దొరుకుతుంది, దాని ఫ్యూల్ యూజెస్, ఫ్లడ్స్ అప్పుడు ఎలా యూజ్ చేస్తారు, ట్రైనింగ్ ఫస్ట్ ఈ హెలికాప్టర్ అంతా ఫైటర్ ప్లేన్ దొరకడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ర్యాంక్, ఇవన్నీ తెలుసుకున్నాను. Since I have come here, the experience is very nice. I can see the runway, it's going miles and miles away and it's too large. And I also know about the runway. There are 2 runways. One is British runway and one is Indian one. So both are attached. And there are different kinds of planes over here, and DCTs and PCTs, and we can see the helicopters also, choppers. ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి రీచ్ అయ్యాను. చాలా డిఫరెంట్గా, చాలా హ్యాపీగా ఉంది. ఫైర్ ఎక్స్టింగ్యూషర్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఫస్ట్ టైం హెలికాప్టర్ని చూస్తున్నాను. యుద్ధ విమానాల సిమ్యులేటర్స్ తో ఇచ్చే ట్రైనింగ్ తో పాటు అకాడమీలోని సౌకర్యాలు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఇచ్చే ట్రైనింగ్ గురించి విద్యార్థులకు వివరించారు అధికారులు.